హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బీ గ్రూప్ డి అండ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించి మనం రీజనింగ్లో ఫ్రెండ్స్ ఓకేనా, ఇలాంటి మోడల్స్ రీజనింగ్లో వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా. మనకు సమయం అనేది వెనుకకు రాదు ఫ్రెండ్స్ ఓకేనా. మీరు ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ ఓకేనా. ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండ్ అదేవిధంగా ఆర్పీఎఫ్ ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ అవన్నీ కూడా ప్రియర్ షేర్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్స్. ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ చేయండి. మీరు ఫస్ట్ ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చేయండి ఓకేనా ఫ్రెండ్స్. ఏదైనా ఉన్నప్పుడు మనం ఇప్పుడున్న అవకాశాన్ని మనం పోగొట్టుకుంటే ఇంకా అంటే వచ్చే అవకాశాలు కూడా పోతాయి ఫ్రెండ్స్ ఓకేనా. అంటే వచ్చిన అవకాశాన్ని మనం సద్వినియోగం అనేది చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇలాంటి మోడల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా. మీరు ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాసి ఉంటే చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, చూడండి ఫస్ట్ క్వశ్చన్. ఏబిసిడి అండ్ ఎఫ్ ఆర్ డిఫరెంట్ హైట్స్ ఈజ్ టాలర్ దెన్ ఎగ్జాక్ట్లీ 4 people అండ్ ఎఫ్ ఈజ్ షార్టర్ దెన్ ఎగ్జాక్ట్లీ 4 people. ఏమన్నాడు, ఆరుగురు ఏబిసిడి ఈఎఫ్. వాళ్ళు ఏంది, ఈ అనేవాడు 4 persons కంటే పెద్దోడు ఉన్నాడు. ఎఫ్ అనేవాడు 4 కంటే చిన్నగా ఉన్నాడు. డి ఈజ్ షార్టర్ దాన్ ఏ. డి అనేవాడు ఏ కంటే చిన్నవాడు, అంతే కదా. డి అనేవాడు ఏ కంటే చిన్నవాడు, బట్ టాలర్ దాన్ సి. అంటే డి కంటే పెద్దోడు, బట్ డి ఈజ్ ద టాలర్ దాన్ సి. డి పెద్దోడు సి కంటే. సి ఈజ్ నాట్ షార్టెస్ట్ ఓకేనా. సి అనేవాడు చిన్నోడు కాదు. హౌ మెనీ పీపుల్స్ ఆర్ షార్టర్ దెన్ సి అని చెప్పిండు. అయితే ఇలాంటి క్వశ్చన్స్ ఫ్రెండ్స్ మనం ఫస్ట్ ఏం చేయాలి, 1 2 3 రాసుకోండి ఓకేనా. 1 2 3 అనేది ఖచ్చితంగా మీరు రాసుకోవాలి ఇక్కడ. ఓకే, 1 2 3 4 5 6. మనకి ఏం చెప్పిండు, ఈజ్ టాలర్ దెన్ ఎగ్జాక్ట్లీ 4% అని చెప్పిండు ఓకేనా. ఈజ్ టాలర్ దెన్ ఎగ్జాక్ట్లీ 4% అని చెప్పిండు ఓకేనా. ఈ అనేవాడు ఎంతమంది కంటే పెద్దోడు ఉంటాడు, 4 కంటే పెద్దోడు ఉంటాడు ఓకేనా. 1 2 3 4 అంటే ఈ అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ వస్తాడు ఫ్రెండ్స్. ఈ అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ అనేది సెకండ్ ప్లేస్లో వస్తాడు. తర్వాతకి వెళ్ళి ఏమన్నాడు, ఎఫ్ ఈజ్ షార్టర్ దెన్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ 4 people అన్నాడు. ఎఫ్ అనేవాడు కూడా 4 కంటే చిన్నోడు ఓకేనా. చిన్నోడు అంటే ఎక్కడ వస్తాడు, ఖచ్చితంగా ఇక్కడ 4th ప్లేస్లో వస్తాడు మనకు. ఇక్కడ 4th ప్లేస్లో, ఇక్కడ 5th ప్లేస్లో మనకు ఎఫ్ అనేవాడు ఖచ్చితంగా వస్తాడు ఇక్కడ ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, డి ఈజ్ షార్టర్ దాన్ ఏ. డి ఈజ్ షార్టర్ దాన్ ఏ అని చెప్పిండు. డి ఈజ్ షార్టర్ దాన్ ఏ. అదేవిధంగా బట్ టాలర్ దాన్ సి అన్నాడు. బట్ టాలర్ దాన్ సి. సి అనేవాడు ఏముంది, డి కంటే పెద్దోడు. సి కంటే పెద్దోడు డి ఓకేనా. డి కంటే చిన్నోడు సి. అయితే సి ఈజ్ నాట్ షార్టెస్ట్ పర్సన్. అంటే సి అనేవాడు అందరికంటే చిన్నవాడు మాత్రం కాదు. చూడండి ఇక్కడ మనకు ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఇక్కడ మనకు 3 and 4 చూడండి. ఇక్కడ 3 and 4 ఈ 2 ఆప్షన్లు మాత్రం ఇక్కడ ఉన్నాయి మనకు. అదేవిధంగా ఇక్కడ సి. అయితే సి అనేవాడు షార్టెస్ట్ పర్సన్ కాదు కదా, కాబట్టి ఏ అనేవాడు ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్లో వస్తాడు. తర్వాతకి వెళ్ళి ఈ, తర్వాతకి వెళ్ళి డి, తర్వాతకి వెళ్ళి సి. ఇప్పుడు మిగిలిన ఉన్నది ఏంది, ఏబి బి కదా, బి. అయితే మనకి ఏమన్నాడు, హౌ మెనీ పీపుల్స్ ఆర్ షార్టర్ దెన్ సి. సి కంటే చిన్నవారు ఎంతమంది ఉన్నారు, ఇద్దరు. కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఈ విధంగా నేను చేయను ఫ్రెండ్స్. ఓకే, ప్రతి ఒక్క వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా. ఆర్ఆర్బీ గ్రూప్ డి ఏముంది, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ రాస్తానని చెప్పమాకండి. ప్రతి ఒక్క ఎగ్జామ్ రాయండి. మీరు అప్లై చేసి ఉంటే ప్రతి ఒక్క ఎగ్జామ్కి వెళ్ళండి ఓకేనా. ప్రతి ఒక్క ఎగ్జామ్కి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఓకే, ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 2026లో చూడండి, మీరు నా ఛానల్ని ఫాలో అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫాలో అయితే మీరు ఖచ్చితంగా ఎక్స్ట్లీస్ట్గా 25 నుంచి 28 క్వశ్చన్స్ ఈజీగా చేస్తారు ఓకేనా. అది CBT 1 కావండి, CBT 2 కావండి, అది ఏ ఎగ్జామ్ అయినా కావండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు December 1st నుంచి మీరు మొత్తం ఫాలో అవ్వండి. ఏ ఎగ్జామ్ అయినా, ఎస్ఎస్సి గురించి ఏ ఎగ్జామ్ అయినా, రైల్వేది ఏ ఎగ్జామ్ అయినా సరే, ఒక బ్యాంక్ ఎగ్జామ్కి తప్ప ఏ రీజనింగ్, ఏ సబ్జెక్ట్లో ఏ ఎగ్జామ్లో ఉన్న రీజనింగ్ ఇది మీరు గ్రూప్ డి ఉందని గ్రూప్ డి లెవెల్ ఎన్టీపీసీ ఇది అంతా కాదు ఫ్రెండ్స్. ఇది మొత్తం మనం మిక్స్డ్ ఉంటాయి దీంట్లో. ప్రతి ఒక్క క్వశ్చన్స్ దీంట్లో నుంచి అడుగుతారు ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ మీరు అడుగుతున్నారో లేదో ఒకసారి చూడండి. ఒకసారి గ్రూప్ డి మీరు రాస్తుంటే, లేకుంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ ఆర్ఆర్బీ ఏఎల్పీ కానీ మీరు రాసి ఉంటే ఇలాంటి క్వశ్చన్స్ అడిగిందా లేదా అని ఒకసారి మీరు గుర్తుంచుకోండి ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మనం ట్యాకిల్ చేయాల్సింది, ఫస్ట్ మనం చదవాల్సింది కోడ్ ఏంది. ఫస్ట్ పోవాల్సింది మనం క్వశ్చన్ దగ్గర మనం పోవాలి. క్వశ్చన్ ఏముంది, ఏం కోడ్ అడిగినాడు, క్యాట్ కోడ్ అడిగాడు. క్యాట్, వాట్ ఈస్ ద క్యాట్ కోడ్ అని అడిగాడు. ఇప్పుడు ఫస్ట్ చూడండి, డాగ్ బార్క్ లౌడ్ అని చెప్పాడు. డాగ్స్ బార్క్ లౌడ్ అంటే ఏం కోడ్ ఉంది దానికి, XLMNVC అని ఉంది. అదేవిధంగా తర్వాతకి వెళ్ళి ఏమని అడిగాడు మనకు, XLMNV తర్వాత క్యాట్స్ అండ్ డాగ్స్ ఆర్
చూడండి క్యాట్స్ అండ్ డాగ్స్ ఆర్లో కోడెడ్ యాజ్ ఏమన్నాడు ఇక్కడ ఆర్ఎస్ తర్వాత టీపీఎక్స్ఎల్. అదేవిధంగా ఏమన్నాడు మళ్ళీ బార్క్ అండ్ ప్లేకి ఏమన్నాడు ఎంఎన్ఆర్ఎస్ అని చెప్పాను. మనకు అడిగింది ఏంది క్యాట్ అనేది ఎక్కడ ఉంది చూడండి, క్యాట్ అనేది ఎక్కడ ఉంది ఇక్కడ సెకండ్ దాంట్లో ఉంది ఇక్కడ క్యాట్. ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా ఉంది ఇక్కడ బార్క్ ఉంది, ఫస్ట్లో డార్క్ బార్క్ ఉంది, కానీ క్యాట్ అనేది ఇక్కడ లేదు. ఈ కోడ్ వర్డ్ కూడా ఇక్కడ కూడా ఉండదు, ఓకేనా, ఇక్కడ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి ఆర్ఎస్, ఇక్కడ ఆర్ఎస్ అనేది ఉంది, ఓకేనా. ఎక్కడైనా ఆర్ఎస్ ఉందా, ఇక్కడ ఆర్ఎస్ ఉంది, ఇక్కడ ఆర్ఎస్ అనేది ఉంది, కాబట్టి ఆర్ఎస్ అనేది కాదు మనది. టీపీ ఉందా ఇక్కడ చూడండి, టీపీ ఎక్కడైనా ఉందా, ఇక్కడ ఫస్ట్ దాంట్లో కూడా టీపీ లేదు అండ్ లాస్ట్ దాంట్లో కూడా టీపీ లేదు, కాబట్టి క్యాట్ యొక్క ఆప్షన్ ఏమవుతుంది మనకు, క్యాట్ యొక్క ఆప్షన్ టీపీ అనేది ఎక్కడ ఉంది, సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ తెలుగులో ఉంది కదా ఫ్రెండ్స్, ఈ కుక్కలు బిగ్గర మొరుతాయి అది కాదు అన్న, ఇక్కడ డాగ్స్ డార్క్ లౌడ్ అని రాసుకోండి. మీకు ఇక్కడ తెలుగులో కొద్దిగా మనం టైపింగ్ చేసినప్పుడు ఇట్లా పడుతుంది తెలుగులోని మొత్తం. అక్కడ మీరు డాగ్స్ బార్క్ లౌడ్ అంటే ఏం వస్తుంది, ఎక్స్ఎల్ఎంఎన్ విసి. అదేవిధంగా ఇక్కడ తెలుగులో ఎక్కడెక్కడ ఉంటుందో అది మొత్తం మీరు ఇంగ్లీష్లో చేంజ్ చేసుకోండి, ఓకేనా, తెలుగు వాళ్ళు, ఓకేనా. ఇవన్నీ ఇంగ్లీష్ నుంచి తెలుగులో టైప్ చేయాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్, కాబట్టి మీరు మన ఛానల్ని అనేది సపోర్ట్ అనేది ఖచ్చితంగా చేయండి. రాబోయే కాలంలో మీకు మంచి వీడియోస్, అదేవిధంగా మంచి క్వశ్చన్స్ ఎగ్జాక్ట్లీగా డిట్ బై డిట్ దిగుతాయి ఫ్రెండ్స్, ఓకేనా. ఇవి చూడండి, మీరు ఎగ్జామ్స్ అయితే రాయడానికి వెళ్ళినప్పుడు మీకు ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయా లేదా ఖచ్చితంగా లైక్ అనేది చేయండి. మీరు లైక్ అనేది చేయగలరు. లైక్ చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్, ఓకే ఇంతమందికి నా వీడియో అనేది నచ్చుతుంది, ఓకేనా, అప్పుడు తెలుస్తుంది అరే ఇలాంటి వీడియోస్ ఎక్కువ మంది లైక్ కొడుతున్నారు కాబట్టి ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుందని మనం అనుకున్నాం ఫ్రెండ్స్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్స్ అయితే ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ ఏ ఎగ్జామ్ అయినా 1 నుంచి 2 క్వశ్చన్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఇలాంటి క్వశ్చన్స్ చూడండి, రిఫర్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్స్, నంబర్స్, సింబల్స్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆఫ్ ది కౌంటింగ్ అని చెప్పిండు. హౌ మెనీ సచ్ నంబర్స్ అని చెప్పిండు. నంబర్స్ అంటే ఇక్కడ నంబర్స్ రాసుకోండి మీరు ఫస్ట్, ఓకేనా. నంబర్స్ అంటే నంబర్స్ రాసుకోండి ఖచ్చితంగా, ఇక్కడ నంబర్స్ రాసుకోండి. ఓకే, కొద్దిగా కలర్ వేరే ఏదైనా చేంజ్ చేస్తాను. ఓకే, ఇక్కడ నంబర్ రాసుకోండి, ఓకేనా. ఏమన్నాడు నంబర్ తర్వాతకి ఏమన్నాడు, హౌ మెనీ సచ్ నంబర్స్ ఆర్ దేర్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై సింబల్ అన్నాడు. ప్రిసీడ్ అంటే ఏంది, నంబర్ వెనకాలని సింబల్ ఉండాలి, నంబర్ వెనకాలని సింబల్. అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై లెటర్, సింబల్ నంబర్ లెటర్. ఇక్కడ చూడండి సింబల్ ఎక్కడ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది, సింబల్ మనకు నంబర్ కావాలి కానీ ఇక్కడ నంబర్ ఉందా లేదు, ఇక్కడ సింబల్ నంబర్ లేకుంటే కథం ఇది పోయినట్టే. తర్వాత ఇంకొక ఎక్కడ ఉంది, ఇక్కడ సింబల్ ఉంది, సింబల్ తర్వాత అక్కడ నంబర్ లెటర్, ఇది ఒక జత వేసుకోండి, సింబల్ నంబర్ లెటర్. తర్వాత ఏముంది, ఇక్కడ మనకు సింబల్ ఉందా, ఇక్కడ సింబల్ ఉందా లేదు, ఇక్కడ సింబల్ ఉందా లేదు, ఇక్కడ సింబల్ ఉందా, సింబల్ ఉంది, ఓకే. సింబల్ తర్వాత ఏమైంది, నంబర్ ఉందా లేదు, ఓకే. తర్వాత సింబల్ నంబర్ లేదు, కాబట్టి మనకు ఆప్షన్ ఒకటి మాత్రమే ఉంది ఫ్రెండ్స్, సింబల్ నంబర్ లెటర్లో ఇది ఏమంటారు అండ్ 9 అండ్ జెడ్, ఇది ఒకటే ఉంది, కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు ఎంత ఎక్కువ అయితే ఇలాంటి క్వశ్చన్ చేస్తారో అంత స్పీడ్గా మీరు ఎగ్జామ్లో ట్యాకిల్ అనేది చేస్తారు, ఓకేనా. ఇవన్నీ కూడా పీడిఎఫ్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను నేను. టెలిగ్రామ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అదేవిధంగా వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, మోక్ టెస్ట్. మీరు మోక్ టెస్ట్ రాయకుంటే ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మీ టైం, అదేవిధంగా మీ టైం ఏంటంటే మీరు మేనేజ్మెంట్ ఆఫ్ టైం ఎగ్జామ్లో ఇది మీకు కుదరదు. మోక్ టెస్ట్ ఖచ్చితంగా రాయాలి, అనాలిసిస్ ఖచ్చితంగా చేయాలి. మోక్ టెస్ట్ మీరు ఖచ్చితంగా రాయండి ఫ్రెండ్స్. మీరు ఓకే మీ దగ్గర ఇన్స్టిట్యూట్ ఉంటే ఓకే రాయండి, ఏ ఇన్స్టిట్యూట్ అయినా సరే రాయండి. మీ దగ్గర ఎలాంటి లేదుకుంటే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో టెక్స్ట్ బుక్ యొక్క మోక్ టెస్ట్ నేను అక్కడ ఇస్తాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు రాస్తే అక్కడ మీరు ఏదైనా సరే, ఇప్పుడు వేరే ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటేసారి కొనుక్కోండి, జస్ట్ 360 రూపీస్ సంథింగ్ అట్లా ఉంటుంది, 350 రూపీస్, కాబట్టి అక్కడ నుంచి మీరు కొనండి, ఓకేనా. మోక్ టెస్ట్ లేకుండే. తర్వాత ఇది చూడండి, ఇది ఏంది మనకు సిలాలిజం అని అంటారు, ఓకేనా. సిలాలిజం, నో నెయిల్ ఈజ్ క్లస్టర్ అని చెప్పాడు. నో నెయిల్ ఈజ్ క్లస్టర్, క్లస్టర్ కాదు కట్టర్, ఓకే. ఆల్ కట్టర్ ఈజ్ నైఫ్స్, ఓకేనా. నో కట్టర్ ఈజ్ సిజర్. తర్వాత చూడండి ఇక్కడ మనం డయాగ్రామ్ వేసుకుందాం ఫ్రెండ్స్, ఓకే. నో నెయిల్ అన్నాడు, ఇక్కడ నెయిల్కి కట్టర్కి ఎలాంటి సంబంధం అనేది లేదు, ఓకేనా. ఆల్ కట్టర్ ఆర్ నైఫ్స్ అన్నాడు, ఆల్ కట్టర్స్, ఓకేనా. ఈ ఆల్ కట్టర్స్ ఆర్ నైఫ్స్. తర్వాత ఏమన్నాడు, నో కట్టర్ ఈజ్ సీజర్. కట్టర్కి సీజర్కి ఎలాంటి సంబంధం అనేది లేదు. అయితే మనకు కంక్లూజన్ ఏం చెప్పిండు, నో సీజర్ ఈజ్ నైఫ్. ఇక్కడ సీజర్ ఉంది, నైఫ్ ఇక్కడ ఉంది, ఇక్కడ నైఫ్ ఉంది, కానీ నైఫ్కి సీజర్కి ఎలాంటి సంబంధం ఉంది ఇక్కడ చూడండి. ఇట్లా సంబంధం ఉంటే మన ఫస్ట్ కంక్లూజన్ ఈజ్ రైట్, కానీ మనకి ఇలాంటి సంబంధం అనేది లేదు. ఇక్కడ కట్టర్కి సీజర్కి సంబంధం, కానీ ఇక్కడ నైఫ్కి సీజర్కి సంబంధం లేదు, కాబట్టి మనం ఆప్షన్ ఏ కంక్లూజన్ 1 ఆల్సో రాంగ్. సమ్ నెయిల్స్ ఆర్ నైఫ్ అన్నాడు. సమ్ నెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇక్కడ నెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ నైఫ్స్ ఉన్నాయి. సమ్ నెయిల్స్కి నైఫ్కి ఏమైనా సంబంధం ఉంది, ఇక్కడ అసలు ఎలాంటి సంబంధం లేదు. సమ్ అంటే ఇట్లా ఉండాలి, సమ్ అంటే నైఫ్స్ అని ఇట్లా ఉండాలి, కాబట్టి ఇలాంటి సంబంధం లేదు, కాబట్టి
కంక్లూజన్ ఆప్షన్ 2 ఈజ్ ఆల్సో రాంగ్. కాబట్టి మనకు ఆన్సర్ ఏమొస్తుంది, నైదర్ కంక్లూజన్ 1 నార్ 2 ఫాలోస్, అంటే నైదర్ కంక్లూజన్ నన్ 1 నార్ 2 ఫాలోస్. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మీరు కూడా చూసిన వాళ్ళు ఫ్రెండ్స్ సపోర్ట్ చేయాలనుకుంటే, మీరు హార్ట్ నుంచి సపోర్ట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఎందుకంటే రాబోయే తరం మీరు చూస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఆల్మోస్ట్గా మీకు రీజనింగ్ నుంచి 30 అవుట్ ఆఫ్ 25 నుంచి 28 క్వశ్చన్స్ ఇక్కడ నుంచి వస్తాయి. ఓకేనా, ఇలాంటి మోడల్స్ వస్తాయి మీకు, చూడండి మీరు. ఓకేనా, చూడండి, ఏదైనా సరే మీరు ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్ చూడకుంటే, మీరు చేయకుంటే మీకు రాదు ఫ్రెండ్స్. ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్ మీరు ఖచ్చితంగా అనేది చేయాల్సిందే, ట్రెండింగ్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాల్సిందే మీరు ఖచ్చితంగా. ఓకేనా, ఇది చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఖచ్చితంగా మీకు ఏ నుంచి జడ్ వరకు ప్రతి ఒక్క లెటర్స్ అనేది తెలిసి ఉండాలి మీకు. ఓకేనా, ఇక్కడ డబ్ల్యూ ఎంత, వాల్యూ ఎంత, 23. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు ఇటు నుంచి చూసినా ఒకటే ఫాలో అవుతుంది. ఓకేనా, సరే 23 రాసుకోండి. ఇక్కడ 23 తర్వాతకి వెళ్ళి ఏముంది, ఇక్కడ 15 తర్వాతకి వెళ్ళి G7, A1, S19, K11. అది చూడండి, E5, W23, O15. ఓకేనా, O15, I9, A1, S19, M ఎంత, M13, E5, V22, Q చూడండి, Q17, I9, A1. ఓకేనా, ఇది చూడండి, ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫస్ట్ వల్ల ఫస్ట్ ఇది చూడండి. ఓకే సరే, సరేనా, చూడండి, ఇగో 17 తర్వాత 13, M ఈజ్ 13 అంటే -3. ఓకేనా, -3 తర్వాత ఏముంది, ఇక్కడ 9 ఉంది. 13 - 9 సారీ 13 - 4 9 9 - 4 ఎంత, 9 - 4 ఈజ్ 5 5 - 4 1 1 - 4 ఎంత అవుతుంది, ఇప్పుడు 1 అంటే 27. ఏ వాల్యూ 20, జెడ్ వాల్యూ 26 అయితే ఏ వాల్యూ 27 అవుతుంది. అదేవిధంగా ఏ కూడా 1 కూడా అవుతుంది. 27 - 4 23 అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ మనకు అన్నీ కూడా ఫస్ట్ లెటర్ కూడా సేమ్ టు అన్ని దాంట్లో ఒకటే కండిషన్ అనేది ఫాలో అయింది. సెకండ్ చూడండి, ఇప్పుడు సెకండ్ ఏముంది, 9 తర్వాత -5 అంటే -4, ఇక్కడ కూడా -4. ఓకే, ఇక్కడ కూడా -4. ఏ 27 -4 అంటే 23 ఏముంది, ఇక్కడ డబ్ల్యూ ఉంది. ఓకే, డబ్ల్యూ 23 - 4 ఎంత అవుతుంది, 19 అవుతుంది. ఓకే, 19 - 4 ఈజ్ 15. రైటే కదా. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ఎంత, ఇప్పుడు ఇక్కడ 27 రాసుకోండి. ఓకేనా, 27 - 5. ఓకేనా, 27 - 5 లేకుంటే ఇక్కడ మీరు ఇట్లా చేసినా సరిపోతుంది ఫ్రెండ్స్. ఇట్లా చేస్తే ఇప్పుడు ఇటు నుంచి మనం పోతున్నాం కాబట్టి ఇట్లా కూడా చేయొచ్చు మీరు. ఓకేనా, మీకు ఇబ్బందిగా ఉంటే ఎట్లా సిరీస్ ఫాలో అయినా అట్లనే ఫాలో అవుతుంది. ఓకేనా, మీరు ఇట్లా నుంచి తీసుకుంటే అట్లా +/- కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది అంతే. ఓకేనా, కానీ ఎలాంటి డిఫరెంట్ అనేది ఉండదు. సరే, ఇట్లయితే ఇట్లనే చేద్దాం. ఓకేనా, చూడండి, ఇక్కడ చూడండి, మీరు G11 7 + 4 11 11 + 4 15 15 + 4 19 19 + 4 23 అనేది రావాలి. కానీ ఇక్కడ మనకు 23 అనేది లేదు, డబ్ల్యూ రావాలి. యాక్చువల్గా డబ్ల్యూ రావాలి. అన్నిట్లో 4 అయినప్పుడు ఇక్కడ 27 - 4 అంటే 23 రావాలి. కానీ ఇక్కడ మనకు 22 అనేది ఉంది. కాబట్టి MEV అనేది మనకు రాంగ్ అనేది చెప్పొచ్చు మనం, ఇన్కరెక్ట్. ఓకేనా, ఈ సిరీస్లో మనకు ఇన్కరెక్ట్ క్లస్టర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా, క్లస్టర్ సమూహం అనమాట. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఆర్ఆర్బీ NTPC CBT 1లో కూడా అడిగారు, CBT 2లో కూడా అడిగారు. ఇప్పుడు రాబోయే NTPC CBT అండర్ గ్రాడ్యుయేట్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకేనా, చూడండి, ఇదైతే ఈ ట్రెండింగ్ ఆఫ్ ద క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు ఆర్ఆర్బీ NTPC CBTలో చూడండి, 2 షిఫ్ట్లు జరిగినాయి కానీ ఒక్కొక్క షిఫ్ట్లో 2 క్వశ్చన్లు ఇచ్చారు ఇలాంటివి. కాబట్టి చూడండి మీరు. ఓకే, ఇప్పుడు మీకు తెలుగు వాళ్ళకు కూడా తెలుగులో కూడా క్వశ్చన్ అనేది ఉంది ఫ్రెండ్స్. అది మీకు అర్థం కాకుంటే ఇక్కడ మీరు చేసుకోండి. ఓకేనా, ఓకే, ఇవి తెలుగులో ఉన్నది, తెలుగులో మీరు చూసి చేసుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది కదా, 8 పీపుల్స్ అని చెప్పండి. 8 పీపుల్స్ 2 ప్యారలర్ లైన్ అంటే 2 ప్యారలర్ లైన్స్లో వాళ్ళు కూర్చుంటారు. 2 ప్యారలర్ లైన్స్లో కూర్చుంటారు. ఓకేనా, చూడండి, ఫస్ట్ రో ఏముంది, ఫస్ట్ రో A D G F. వీళ్ళు ఏ ఫేస్లో చేస్తారు, సౌత్లో చేస్తారు. సౌత్ అంటే ఇప్పుడు లెఫ్ట్ రైట్ ఉంది, ఇది రైటు ఇది లెఫ్ట్. ఓకేనా, ఇది రైటు ఇది లెఫ్ట్ ఇది రైటు. ఇప్పుడు సెకండ్ చూడండి, సెకండ్ ఏముంది, PRNZ. ఇది నార్త్, ఇది లెఫ్ట్ ఇది రైటు. ఇప్పుడు ఎంతమంది కూర్చుంటారు, 4 కూర్చుంటారు. ఓకేనా, జస్ట్ వాళ్ళు కూర్చునేది 4 8 మంది. ఓకే, 4 8 మంది కాబట్టి రాసుకోండి. ఓకేనా, అయిపోయింది. ఇప్పుడు కంక్లూజన్కి వెళ్ళండి. మీరు కంక్లూజన్ ఏముంది, Z sits the third to the left of R అని చెప్పండి. R యొక్క థర్డ్ లెఫ్ట్లో ఎవరు కూర్చుంటారు, R యొక్క థర్డ్ లెఫ్ట్లో Z అనేవాడు కూర్చుంటాడు. ఓకేనా, R ఎక్కడ కూర్చుంటాడు, ఖచ్చితంగా ఇక్కడ మనకు చెప్పుకోవాలంటే
ఆర్ ఇక్కడ కూర్చుంటే ఓకేనా, ఆర్ ఇక్కడ కూర్చుంటాడే 1 2 3. థర్డ్ ప్లేస్లో ఎవరు కూర్చుంటాడు అంటే జడ్ అనేవాడు కూర్చుంటాడు ఓకేనా. ఇది మనకు కంక్లూజన్ అనేది వచ్చింది. ది వన్ ఫేసింగ్ ఎఫ్ ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్. అంటే ఎఫ్ అనేవాడు ఎవరికైతే ఫేస్ చేస్తాడో, ఇప్పుడు ఆర్ 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 ఖచ్చితంగా ఎఫ్ అనేవాడు ఇక్కడనే కూర్చోవాల్సింది ఖచ్చితంగా. ఎఫ్ అనేవాడు ఇమీడియట్ నైబర్స్ అంటే ఎఫ్ అనేవాడు ఎవరికైతే ఫేస్ అయితే ఎవరికి చేస్తాడో ఆడు ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఆర్ అవుతాడు, అంటే ఆర్ పక్కనే కూర్చుంటాడు. ఏ సిట్ ఇస్ ద సమ్ ప్లేసెస్ ఆఫ్ ద రైట్ ఆఫ్ ఎఫ్. అంటే ఇప్పుడు రైట్ ఏ ఉంది కదా, ఏ ఇక్కడైనా రావచ్చు ఇక్కడైనా రావచ్చు ఓకేనా. ఏ అనేవాడు ఇక్కడైనా రావచ్చు ఇక్కడైనా రావచ్చు ఓకేనా, కానీ మనకు కన్ఫర్మ్ అనేది లేదనమాట ఓకేనా. రైట్ ఆఫ్ ఎఫ్ అన్నాడు కాబట్టి రైట్లో ఎఫ్లో మనకు ఇక్కడ ఏ ఇక్కడైనా రావచ్చు ఇక్కడైనా రావచ్చు ఓకే. తర్వాత ఏమన్నాడు, అండ్ నాట్ ఫేసింగ్ పి అని చెప్పాను. ఎవరు ఏ అనేవాడు పి ఓకేనా. ఏ అనేవాడు ఇక్కడ వచ్చినాడు, ఇక్కడ పి అనేది రాకూడదు అనమాట. ఏ ఇక్కడైనా రావాలి లేకుంటే ఇక్కడైనా రావాలి, కానీ ఏకి ఆపోజిట్గా ఇక్కడ రాసుకోండి, ఏకి ఆపోజిట్గా పి అనేవాడు రాడు ఓకేనా, రాడు ఓకే. డి సిట్స్ ద థర్డ్ టు ద రైట్ ఆఫ్ జీ. జీకి థర్డ్ రైట్లో ఎవరున్నారు, జీకి థర్డ్ రైట్లో డి అనేవాడు ఉన్నాడు. జీకి ఇక్కడ జీ కదా, జీకి థర్డ్ రైట్లో ఎవరున్నాడు, డి అనేవాడు ఉన్నాడు ఓకేనా. జీకి థర్డ్ రైట్లో డి అనేవాడు ఉన్నాడు. అయితే చూడండి ఇప్పుడు ఎఫ్ తర్వాత ఏమన్నాడు, జీకి థర్డ్ రైట్లో హూ ఈజ్ అమంగ్ ద ఫాలోయింగ్ ద ఫేసెస్ ఆఫ్ ఎన్ అని చెప్పిండు ఓకేనా. ఏకు ఖచ్చితంగా ఇక్కడ పి అనేవాడు రాదు ఫ్రెండ్స్, పి అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ రావాలా. ఇప్పుడు మనకు ఎఫ్కి రైట్లో ఎవరు కూర్చోవాలా, ఏ అనేవాడు కూర్చోవాలా ఓకేనా. ఏ అనేవాడు ఇక్కడ ఏ వాడు ఖచ్చితంగా ఇక్కడ కూర్చుంటాడు, కానీ ఎఫ్కి పి అనేవాడు ఇక్కడ రాకూడదు, ఏకి ఆపోజిట్లో పి రాకూడదు. పి ఎక్కడ వస్తాడు, ఇక్కడ వస్తాడు, ఎఫ్కి ఆపోజిట్లో పి. తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏం మిగిలి ఉంది, ఎన్ అనేది మిగిలి ఉంది, కాబట్టి ఎన్ని ఏమన్నాడు మనకు, ఓ అమంగ్ ద ఫాలోయింగ్ ఫేసెస్ ఆఫ్ ఎన్. ఎన్కి ఫేసెస్ ఎవరు చేస్తున్నారు, ఏ అనేవాడు చేస్తున్నాడు, కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ మనది. ఏది ఎక్కడ ఉంది, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది చేయండి ఫ్రెండ్స్ ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే. ఇది తెలుగులో ఉండి తెలుగులో చూసుకోండి మీరు. ఇది చూడండి, ఇది ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 1లో అడిగింది ఇలాంటి క్వశ్చన్. మళ్ళీ తర్వాత వెళ్ళి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2లో కూడా అడిగింది ఈ క్వశ్చన్. చూడండి, మీరు ఇప్పుడు కొత్తగా క్వశ్చన్ కనిపించింది అనుకో ఫ్రెండ్స్, కొత్తగా ఉంటే మీకు అది ట్యాకిల్ చేయడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. అది మీరు చూసిన క్వశ్చన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 30 క్వశ్చన్లు ఉంటే దాంట్లో ఒక 2 3 ఒక 5 క్వశ్చన్లు ఇస్తాడు. మనకు తెలియంది ఒక 4 నుంచి 5 క్వశ్చన్లు ఇస్తాడు అనుకోండి, ఆల్మోస్ట్ తెలిసి ఉంటాయి. ఏదో ఒకటి ఓకే, ఒక 2 నుంచి 3 క్వశ్చన్లు ఇస్తాడు. ఆ 2 నుంచి 3 క్వశ్చన్లు అందరూ కూడా ఇప్పుడు రీజనింగ్లో అందరూ 20 నుంచి 25 28 దాకా చేస్తారు. ఇప్పుడు నువ్వు ఆ చేయలేని క్వశ్చన్ నువ్వు చేస్తే నువ్వు వాళ్ళకంటే ఒకటి ఎక్కువ ఉన్నట్టే కదా, అది ఫ్రెండ్స్ ఓకేనా. ఇప్పుడు నేను రీజనింగ్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా రీజనింగ్లో ఒక 30 మార్కులు ఉన్నాయనుకో, నీకు 25 వస్తున్నాయి ఓకే, నువ్వు 25 వస్తే నువ్వు సబాస్ నువ్వు హీరో కాదు ఇక్కడ, నీకంటే ముందు నువ్వు 28 చేస్తాడు ఓకే. నువ్వు చేసింది వెరీ గుడ్, ఇది 30 మార్క్స్ 25 అంటే మంచిది కాదు, కానీ నీకు జాబ్ రావాలంటే ఈ 28 ఈయనకు కూడా నువ్వు క్రాస్ చేయాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్క మార్కు ప్రతి ఒక్క బిట్టు చాలా ఇంపార్టెంట్. అయితే ఏం చెప్పిండు ఇప్పుడు, NVS ఇక్కడ JR1 అని ఇచ్చాడు, అంటే ఈ ప్లేస్లో ఏదో ఒకటి వస్తుంది మనకు, ఇక్కడ ఆయన ఇచ్చిన దాంట్లో మనకు ఏదో ఒకటి వస్తుంది, ఇక్కడ వస్తుంది, ఈ ప్లేస్లో కూడా ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి మనకు ఇది ఇలాంటి క్వశ్చన్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ABCD రావాల్సిందే ఓకేనా. 14 22 ఇక్కడ 19 చూడండి, ఇక్కడ 10 ఇక్కడ 18 ఇక్కడ 18 6 18 కదా, ఓ 15. నేను మన యూట్యూబ్ ఛానల్లో ఇస్తాను కానీ మన టెలిగ్రామ్ ఛానల్లో A నుంచి Z వరకు ప్రతి ఒక్క అది ఆ వీడియోని ఇస్తాను మీకు, అది చూడండి ఓకేనా. అది ఈజీగా మీకు వితిన్ సెకండ్లో మీరు అన్నీ కూడా A యొక్క వాల్యూ 1, P యొక్క వాల్యూ 16, Q యొక్క వాల్యూ 17, T యొక్క వాల్యూ 20, W యొక్క వాల్యూ 23 అని కూడా మీరు ఈజీగా గుర్తుపెడతారు. ఇప్పుడు ఈ ప్లస్లో మనకు రావాలి కదా, చూడండి ఇక్కడ 13, M యొక్క వాల్యూ ఎంత 13, U యొక్క వాల్యూ 21, R యొక్క వాల్యూ 18, K యొక్క వాల్యూ 11, S యొక్క వాల్యూ 19, P యొక్క వాల్యూ 16, దాని తర్వాతకి వెళ్ళి M యొక్క వాల్యూ 13, U యొక్క వాల్యూ 21. ఈ విధంగా మీరు చూడండి ఓకేనా ఫ్రెండ్స్. చూడండి అదే చూడండి ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇదే ఇక్కడ ఉందనుకోండి, మీరు ఇదే ఇక్కడ ఉందనుకోండి, MUR, ఈ Mకి ఎంత 13, Nకి ఎంత 14, 21 సెకండ్ డిజిట్ చూడండి, సెకండ్ లెటర్ 21, ఇక్కడ 22, 18, 19. ఇదైతే ఏమో ఫాలో అయిందో ఇది కూడా అదే ఫాలో కావాలి ఓకేనా. ఇప్పుడు 10 ఉంది, 10 తర్వాత ఏం కావాలి మనకు, ఇక్కడ 11 రావాలి. 11 అంటే ఏమొస్తుంది, ఇక్కడ J తర్వాత K. 18 తర్వాత ఏమొస్తుంది 19, Q అంటున్నా S ఓకే, S ఓకేనా. 15 తర్వాత 16 తర్వాత P, KSP ఇక్కడ ఉంది KSP, అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అని మనం పెట్టుకోవచ్చు ఓకేనా. మనం ఇక్కడ మీరు ఏదైనా ఇప్పుడు NVSది కూడా మీరు కానీ ఎక్కువ మట్టికి ఇది చేస్తే బెటర్ ఫ్రెండ్స్, మీరు ఇది సెకండ్ తీసుకుంటే బెటర్. ఎందుకు చెప్పన్నా, ఇప్పుడు 10 ఉంది, 10 18 ఇట్లా వచ్చింది కదా, మీరు ఇక్కడ సెకండ్ చూస్తారు, ఇక్కడ ఏదో ఒకటి ఉంటుంది, ఇక్కడ K ఇక్కడ ఉంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉంది K,
ఇక్కడ కూడా కే అనేది ఉంది, సెకండ్ చూస్తే మీరు కే కూడా ఇక్కడ కూడా ఉంది. కాబట్టి మీరు ఈజీగా అనేది ట్యాకిల్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు 10 తీసుకుంటే ఇప్పుడు తర్వాత కల్లా వచ్చేది ఇక్కడ 12 వచ్చినా 14 వచ్చినా కానీ మీకు ఈజీగా అనేది అవుతుంది. ఇది తీసుకున్నారనుకో మళ్ళీ ఉల్టా పోవాలి మీరు, అంటే రివర్స్లో పోవాలి. కానీ ఇక్కడ మనం స్ట్రేట్ ఫార్వర్డ్లో పోవచ్చు. కాబట్టి మీరు సెకండ్ ఆప్షన్ మీరు ట్రాక్ చేయడానికి అవకాశం ఈజీగా అనేది ఉంటుంది మనం. ఇది ఫాలో అయిందనుకో ఇది ఈజీగా అనేది మీకు ట్యాకిల్ అనేది అయిపోతుంది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఇలాంటి సిరీస్ అయితే ఒక 2 క్వశ్చన్లు అయితే అది CBT 1 కానీ CBT 2 కానీ ఇప్పుడు గ్రూప్ డీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఓకేనా, ప్రతి ఒక్క క్వశ్చన్ కూడా మీకు మెమరీ బేస్డ్ క్వశ్చనే ఫ్రెండ్స్. ఓకేనా, అది RRB NTPC CBT కావచ్చు, RRB NTPC CBT 1 కావచ్చు, RRB NTPC అండర్ CBT 1 కావచ్చు, RPF SI కానిస్టేబుల్ కావచ్చు, ఇవన్నీ కూడా మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ 9, 25, 57, 105, 169. చూడండి ఇప్పుడు ఎంత డిఫరెంట్ ఉంది, ఇది డిఫరెంట్ ఎంత ఉంది మీకు 16 డిఫరెంట్ అనేది ఉంది ఇక్కడ 16. తర్వాత వెళ్ళి 32, 105 మైనస్ 57 అంటే ఎంత వస్తుంది ఇక్కడ 40, 48. ఓకే, 169 మైనస్ 105 ఎంత వస్తుంది 64. అంటే మనకు ఇక్కడ 16 టేబుల్ అనేది వస్తుంది అన్నమాట. 16 1 16, 16 2 32, 48, 64, 16 5 80. ఇదే 169 ప్లస్ 80, 160 ప్లస్ 80, 60 ప్లస్ 80 140, 140 ప్లస్ 100, 140, 240, 240 ప్లస్ 9, 249. 249 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. షేర్ అయితే ఖచ్చితంగా చేయండి. త్వరలో మనం మీకు రీజనింగ్లో ఖచ్చితంగా 25+ వచ్చే విధంగా ఇలాంటి ఒక టార్గెట్ బ్యాచ్ అనేది మనం తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, దాని గురించి నేను చెప్తాను తర్వాత. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.